నిజం చెప్పేటప్పుడు భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తూనే ఉంటుంది. భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవ్వరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవ్వరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం బ్రతికేదే భార్య. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేం. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులు అయినా. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు. ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికం, కృషితో మనం పొందేది శాశ్వతం. తెలివితేటలు లేని నీతి నిజాయితీ నిరుపయోగం. నీతి నిజాయితీలు లేని తెలివితేటలు ప్రమాదకరం. చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. తగిలిన దెబ్బనైనా మరచిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మరచిపోకూడదు. అందం తొందరగా కంటికి పాతబడిపోతుంది, కానీ సౌశీల్యానికి మాత్రం ఎప్పుడూ నశించని ఆకర్షణ ఉంటుంది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేవాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతట అవే వస్తాయి. ఉన్నవాడైనా లేనివాడైనా భార్య భర్తతో ఉండటమే గౌరవం. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. ఈ రోజుల్లో మోసం చేయడం తెలివి అయింది, జ్ఞానం పంచడం అమాయకత్వం అయింది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనమైంది. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త. మన ప్రవర్తనలో, మన మాటలలో తల్లిదండ్రుల యొక్క పెంపకం కనపడుతుంది. వారి పేరుకి అప్రతిష్ట తేకండి. మౌనం కూడా అర్థమయ్యే చోట మాటలతో పని లేదు. మాటలు అర్థం కాని చోట మౌనాన్ని మించింది లేదు. పొగడ్తలు మనిషి మనస్సుపై మెల్లగా పనిచేసే విషం లాంటివి. వాటికి అలవాటు పడితే మనిషి అహంకారం కలిగి తనకు తానుగా పతనమవుతాడు. విల్లు వంగకుంటే బాణం కదలదు, ఒళ్ళు వంచకుంటే బ్రతుకు కదలదు. నమ్మకానికి, వ్యక్తిత్వానికి మధ్య పోరాటమే జీవితం. రెండూ విలువైనవే. ఏది పోగొట్టుకున్నా తిరిగి పొందడం కష్టమే. అందుకే ఈ రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కన్నీటిని జేబులో పెట్టుకు తిరగకు, నవ్వును లాకర్లో పెట్టి తాళం వేయకు. ఈ లోకంలో ఎవరికీ అద్భుతమైన శక్తులు లేవు. గెలవాలి అంటే సొంతంగా ప్రయత్నం చేయవలసిందే. అందుకే నమ్మకాలు మానేసి ఆలోచించడం మొదలుపెట్టండి. విమర్శించి విలువ తగ్గించుకోవడం కంటే విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనలు గురించి చెప్పవద్దు. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోయినట్లే. స్త్రీ పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు గుడి కాకపోయినా పర్లేదు, కానీ జైలు మాత్రం కాకూడదు. ఆడది ఒకసారి మనసు ఇస్తే మట్టిలో కలిసేంత వరకు మరచిపోదు.